హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సర్వీస్ మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ నేను 2 or 3 డేస్ నుంచి చెబుతున్నా, మార్కెట్ అయితే బుల్లిష్గానే ఉంది, బట్ కొద్దిగా కిందకి రావాలి, ఈఎంఏని టచ్ చేయడానికి రావాలి. నేను ఈవెన్ ఈ రోజు నుంచి చెప్తున్నానండి. నేను సో 4th February ఇది పైకి వెళ్ళిన రోజు కూడా చెప్పాను, నేను కొద్దిగా లైట్ గా కిందకి రావాలండి. ఎదర్ డబుల్ ఇంజిన్ అన్న పైకి వెళ్ళాలి, లేదా క్యాండిల్స్ అన్న కిందకి రావాలి. వచ్చి డబుల్ ఇంజిన్ టచ్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేయాలి. సో మార్కెట్ కొంచెం కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను కదా. సో అదే చేస్తుందండి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ కాలక్షేపం చేస్తుంది. కాలక్షేపంతో కూడిన బేరిష్నెస్. ఎందుకు బేరిష్నెస్? కిందకి రావాలి, టచ్ అవ్వాలి కదా, డబుల్ ఇంజిన్ టచ్ అవ్వాలి. టచ్ అయితేనే మంచి వాల్యుయేషన్స్ లో అన్ని స్టాక్స్ దొరుకుతున్నాయి. సో నిఫ్టీ 50 మంచి వాల్యుయేషన్ లో ఉంది అంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ కూడా మంచి ప్రైస్ లో దొరుకుతున్నట్లేగా. సో అప్పుడు అక్యుములేట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఓకే, సో డబుల్ ఇంజిన్ అయితే బుల్లిష్ గానే ఉంది, బట్ లెర్నింగ్ చాలా ఉంది ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 డే టైం ఫ్రేమ్ మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్కి వచ్చింది, పైకి వెళ్ళి కిందకు వచ్చింది. సో అప్ టు డబుల్ ఇంజిన్ ని టచ్ అవ్వాలి 1 డే టైం ఫ్రేమ్ లో. సేమ్ సెన్సెక్స్ కూడానండి, సెన్సెక్స్ కూడా అలాగే ఉంది చూడండి, పైకి వెళ్ళింది. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్ కంటే పైకి వెళ్ళింది, కిందకి రావాలి. దీని గురించి కూడా చెప్తున్నాను లాస్ట్ 4 days 5 days నుంచి. డబుల్ ఇంజిన్ టచ్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేయాలి అని, ఇది కూడా కాలక్షేపం చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సినారియో మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ఈవెన్ ఈ రోజు రేపటి మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అని చెప్తాను కదా, అందులో ఒక కొత్త పాయింట్ ఉంటుంది మీకు యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో చూస్తే ఇది రెసిస్టెన్స్ జోన్ లోకి రావడానికి ఇష్టపడడం లేదు, కిందకి రావడానికి ఇష్టపడడం లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే కిందకి వచ్చి డబుల్ ఇంజిన్ టచ్ అయి వెళ్ళాలి కదా, బట్ బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేస్తుంది. ఇలా హోల్డ్ చేయడం అనేది ఒక రకంగా మంచిదే, స్ట్రెంగ్త్ కనబడుతుంది. నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంగ్త్ కనబడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం డబుల్ ఇంజిన్ టచ్ అవ్వకుండా గాల్లో క్యాండిల్స్ వేస్తూ వెళితే అది సడన్ గా ఫాలో అయిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. టెక్నికల్ పరంగా అంత గుడ్ కాదు. ఓకే, హోల్డ్ చేయడం మంచిదే, బట్ టెక్నికల్ పరంగా అంత మంచిది కాదు. అలా గాల్లో ఉండకూడదండి క్యాండిల్స్. ఇప్పుడు అసలు ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందనే చూద్దాము. ఫస్ట్ చూస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్ మంచి బేరిష్ క్యాండిల్ అండి. మీకు నిన్న క్లియర్ గా చెప్పాను, గుర్తుంది కదండి. స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకోండి, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ అట్ ద సేమ్ టైం డబుల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బేరిష్ గా ఉంటే మంచి బేరిష్ ట్రేడ్ దొరుకుతుంది. దొరికిందా అండి? ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు 91 points. సో 91 points ఇన్ నిఫ్టీ అంటే ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే సార్, కానీ ఎక్స్పైరీ రోజు మనం ఇంతసేపు ఉండము కదా సార్ అంటే, ఎస్ ఉండమండి, బట్ 5 minutes లోకి వెళ్ళిపోవచ్చు మీరు. అప్పుడు మీరు 5 minutes లోకి వెళ్ళిపోయి ఇంకా డబుల్ ఇంజిన్ మీరు 5 minutes లోకి, చాలా మందికి ఎందుకు మళ్ళీ చెప్పినా ఎందుకు డౌట్ వస్తుందండి, మీరు 5 minutes లో ట్రేడ్ చేస్తే గోల్డెన్ వెబినార్ సెటప్ మళ్ళీ చెప్తే ఇప్పటివరకు దాదాపుగా 10 సార్లు చెప్పుంటాను. మీరు 5 minutes లోకి మారిందా మీ టైం ఫ్రేమ్, గోల్డెన్ వెబినార్. 15 minutes లో ట్రెండ్ కన్ఫర్మ్ చేయడానికి ఏంటి, స్టాక్ ఆప్షన్స్. సో 15 minutes లో స్టాక్ ఆప్షన్స్ కోర్స్ సెటప్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. 5 minutes లో గోల్డెన్ వెబినార్ ని ఫాలో అవ్వాలి. సో మీరు ఎప్పుడైతే టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తారో, టైం ఫ్రేమ్ చేంజ్ అయిన వెంటనే 5 minutes పెట్టారా 15 minutes పెట్టారా అనే దాన్ని బట్టి మీ సెటప్ టప్ అని మారిపోవాలి. 5 minutes అయితే గోల్డెన్ వెబినార్ ప్రిఫరెన్స్ 1 విత్ ఈఎంఏ. 15 minutes ఫస్ట్ డబుల్ ఇంజిన్ ఎలా ఉంది, బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా. సో మీరు ఏది పెడుతున్నారనే దాన్ని బట్టి మీ సెటప్ అనేది టక్మని మార్చుకోవాలి మీరు. ఓకే, ఇంకా నేను ఒక్కదానికి స్టిక్ అయి ఉంటానండి, నేను క్యాండిల్స్ మార్చడం, నేను అలాగే కూర్చుంటాను అంటే మార్కెట్ డబ్బులు ఇవ్వదండి. నిజంగా చెప్తున్నా, డబ్బులు ఇవ్వదు మార్కెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకి సెకండ్ క్యాండిల్లో అన్ని ప్రిఫరెన్స్ 1 2 3 3 కూడా కన్ఫర్మ్ చేస్తే ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో దీనికంటే ఉన్న లో ఏది, దీనికి చాలా దగ్గరగా ఉంది చూడండి, ఇది చాలా దగ్గరలో ఉన్నాయి. సో దీని తర్వాత ఉన్న లో ఇది కదా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇదే ఉందండి లెవెల్, ఇంకా లెవెల్ లేదు. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక 25 points స్టాప్ లాస్ అండ్ 80 points టార్గెట్ వచ్చిందా అండి, హ్యాపీగా వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. అండ్ ఇక్కడ ఒక విశేషం ఏం జరిగింది, 15 minutes లో ఫుల్ బేరిష్గా ఉంది. సో 5 minutes లో కిందకు వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నాను అని ఈ క్యాండిల్లోనూ అండ్ ఈ క్యాండిల్లోనూ 3 సార్లు ఇచ్చిందండి ఎంట్రీ.
బట్ ఈ క్యాండిల్లో తీసుకుంటే స్టాప్ లాస్ చూడండి, క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్లో తీసుకున్న వాళ్ళకి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి గ్రీన్ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. మళ్ళీ ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. సో థర్డ్ టైం తీసుకున్న వాళ్ళకి మాత్రమే కిందకి రావడానికి ట్రై చేసింది. అది కూడా ఎంతవరకు, సో ఇదొక్కటే కరెక్ట్ ట్రేడ్, ఈ రెండు కూడా స్టాప్ లాస్ ట్రేడ్లే. ఒకవేళ ఎవరైనా నేను తీసుకుంటేనే ఎందుకు స్టాప్ లాస్ కొట్టింది అనుకుంటే నో, యాజ్ పర్ ద సెటప్ ప్రకారం ఇక్కడ ట్రేడ్ ఉంది, ఇక్కడ కూడా ట్రేడ్ ఉంది, బేరిష్ ట్రేడ్. బట్ ఇక్కడ ఎక్కడ బుల్లిష్ లేదు. మళ్ళీ మీరు ఇక్కడ బుల్లిష్గా చూడకూడదు. ఎందుకు? 15 మినిట్స్ బేరిష్గా ఉంది. ఓకే, మీకు ఇక్కడ 5 మినిట్స్లో ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా మారింది. బట్ ఎక్కడ మారింది? 40 కంటే కింద బుల్లిష్గా మారింది. సో ఇందులో స్ట్రెంత్ ఉంటుందా? నేర్చుకోవాలండి. నేను ప్రతిరోజు చెప్తున్నాను. మీరు ప్రతిరోజు ఈ రోజే కొత్తగా నేర్చుకుంటున్నట్టుంటే మాత్రం కష్టం. మీరు ఏది నేర్చుకున్నా బ్రెయిన్లో పెట్టేసుకోవాలి అంతే. ఇంకా ఏదైనా ఒక క్యాండిల్ని చూసారంటే టక్మని మీకు అర్థం, 15 మినిట్స్ బేరిష్గా ఉంది, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది, అది కూడా 40 కంటే కింద ఇచ్చింది. సో స్ట్రెంత్ లేదు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ క్యాండిల్. సో ఇక్కడ బేరిష్ క్యాండిల్ వేసింది, ఇక్కడ బేరిష్ క్యాండిల్ వేసింది, ఇక్కడ బేరిష్ క్యాండిల్ వేసింది. సో ఈ రెండు స్టాప్ లాస్లు కొట్టేశాయి. సో థర్డ్ టైం ట్రై చేద్దాం. మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్లోనే ఉన్నాగా, లాస్ అయితే లేదు కదా. ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఎవడైనా తీసుకుంటాడండి? అసలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్లిష్ ట్రేడ్ లేదు. 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ ఎందులోనూ కూడా ఇక్కడ ఎక్కడా బుల్లిష్ ట్రేడ్ లేదు. అవునా? యాజ్ పర్ ద డబుల్ ఇంజిన్ ప్రకారం కానీ, యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం కానీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు. సో బేరిష్ ఎంట్రీ కోసం చూస్తాం. సో ఇక్కడ ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ రెండు చిన్న స్టాప్ లాస్లే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి? చిన్న స్టాప్ లాస్లు ఇవి, పెద్ద కూడా కాదు కదా. 19 పాయింట్స్ అంటే 8 to 10 పాయింట్స్, 10 పాయింట్స్ అనుకోండి. సో ఇక్కడ 10 పాయింట్స్ కొట్టేసింది, ఇక్కడ 10 పాయింట్స్ కొట్టేసింది స్టాప్ లాస్. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోండి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది? ఇక్కడ మనకి ఎంట్రీ ఇస్తే ఎంతవరకు రావాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటామండి? సేమ్ 13 పాయింట్స్ స్టాప్ లాస్, అంటే 30 పాయింట్స్ ఇచ్చిందండి. అంటే దాదాపుగా 1:3 ఇచ్చింది, దాదాపుగా, అంటే ఎగ్జాక్ట్గా కాదు. బట్ మళ్ళీ ఇమీడియట్గా పైకి వెళ్ళడానికి, ఇమీడియట్గా అని కాదు కానీ కొంచెం స్లో అండ్ స్టడీ కానీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఎందుకు పైకి వెళ్ళడానికి ట్రై చేసింది చూసారా? ఎందుకండి? లిటిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసింది. సో కిందకి వచ్చి లిటిల్ బ్రదర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ మంచి క్యాండిల్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో మళ్ళీ సూపర్గా ఎంట్రీ ఇచ్చింది, 34 పాయింట్స్. సో ఇక్కడ 30 పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోతే ఓకే, నాకు చాలండి, 30 పాయింట్స్ 20 పాయింట్స్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్స్పైరీ కాబట్టి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక పర్సన్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు, సార్ స్పాట్ చార్ట్లోనే కాకుండా ఆప్షన్ చార్ట్లో కూడా పెట్టి చూపించండి సార్, టైం డికే ఉంటుంది, మీరు చెప్పిన ఎంట్రీస్ ఉంటున్నాయి కానీ అక్కడ టైం డికే వల్ల నాకు టార్గెట్ రావట్లేదు సార్. మీరు ఏం చేస్తారండి? నేను స్పాట్లో చెబుతున్నాను ఇక్కడ ఎంట్రీ ఉంది అని చెప్పాను. మీరు ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళి ఎస్ ఇక్కడ ఎంట్రీ ఉంది, సో ఇక్కడ నుంచి నేను ఎన్ని పాయింట్స్కి ఎగ్జిట్ అయిపోవాలి? 10 పాయింట్స్కా, 5 పాయింట్స్కా, 15 పాయింట్స్కా, అసలు ఎక్కడ రివర్స్ అవుతుంది, హెక్కినాషి పెట్టుకుంటే ఎక్కడ రివర్స్ అవుతుంది, ఇవన్నీ మీరు కదండి వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు స్పాట్ చార్ట్లోని నేనే ఎంట్రీ చూపించి, ఆప్షన్ చార్ట్లోనే నేనే ఎంట్రీ చూపించి మీరేం చేస్తారు? ఆప్షన్ చార్ట్లో కూడా నేనే చెబితే మీరు ఇంకేం నేర్చుకుంటారు? మీరు ఎప్పుడు ట్రేడ్ చేస్తారు? ఒక పర్సన్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారండి, ఆయనకి చెప్తున్నాను, సార్ నేను స్పాట్లో చెబుతున్నాను కదండి, మీరు ఆప్షన్లో చూడండి, ఆప్షన్లో మీకు టార్గెట్ రాకపోతే ఎన్ని క్యాండిల్స్తో నేను బయటకు వచ్చేయాలి? నేను ఏం చెప్పాను గోల్డెన్ వెబినార్లో? 3 క్యాండిల్స్. మీరు ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఈవెన్ ఆ పర్సన్ నాకు తెలిసినంత వరకు కోర్స్ కూడా పూర్తిగా చూడలేదండి. ఏ కోర్సు పూర్తిగా చూడరు. ఎన్ని డౌట్స్ అడుగుతున్నారు అనుకుంటున్నారు? జాతి వజ్రాలండి నిజంగా, మామూలు జాతి రత్నాలు కాదండి బాబు. డౌట్స్ ఇప్పటికి స్టిల్ ఇంకా, సార్ మీరు చెప్పిన స్క్వీజ్ మూమెంటం ఇండికేటర్ అనేది నాకు అప్ స్టాక్స్లో కనపడతలేదు సార్, జిరోధాలో లేదేంటండి అని అడుగుతున్నా. అంటే ఫస్ట్ వీడియో, రెండో వీడియో, మూడో వీడియో, 4గో వీడియో కూడా వదిలేసి ఓన్లీ ఇండికేటర్ సెటప్ 5దో వీడియో చూస్తున్నారు. ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? ఈ 5దో వీడియో చూడడం వల్ల ఏంటి యూజు? నేను ఫస్ట్ చెప్పిన ఈ 4 ఎవరికి చెప్పాను? నేను సరదాగా చెప్పానా? అంటే ఇచ్చిన కోర్సు, కనీసం తీసుకున్న కోర్సు పూర్తిగా చూడాలని కూడా లేదు. ఏంటంటే వీళ్ళకి ఇండికేటర్ సెటప్ తెలిస్తే మొత్తం హోలీ గ్రేల్ తెలిసిపోతుంది అనుకుంటున్నారు, కానీ తెలియదు. ఇండికేటర్ సెటప్ తీసుకుంటారు 2-3 రోజులు, దీన్ని ఎలా చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఈ వీడియోస్లో చెప్తాను నేను. సో ఇవేవి చూడరు వీళ్ళు, ఓన్లీ ఇండికేటర్ సెటప్ ఒకటి చూసి ఓకే క్రాస్ అయిందా, నేను తీసుకుంటాను, ఇది స్టాప్ లాస్ కొట్టిందా, ఫెయిల్డ్, ఇది కరెక్ట్ కాదు, ఇది ఫెయిల్డ్ స్ట్రాటజీ, ఇది పని చేయదు, నా దగ్గర 800 దొబ్బేశాడు ఫిన్విరాజ్, ఊరికినే సరదాగా అలా ఉంటుందన్నమాట. అంటే తప్పు వాళ్ళ దగ్గర 100కి 100%, 90% కాదండి, 100కి 100% తప్పు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఫిన్విరాజ్ మీద నిందలు వెయ్యాలి. ఇచ్చిన సెటప్ నేర్చుకోరు. 2 స్పాట్లో చెబుతున్నాను, కనీసం ఆప్షన్ ఓపెన్ చేసి
నేను ఎన్ని క్యాండిల్స్ హోల్డ్ చేస్తే నేను ప్రాఫిట్లో ఉందును, ఇక్కడ ఎంట్రీ ఉందా లేదా, స్పాట్లో ఎంట్రీ ఇచ్చింది, ఆప్షన్లో ఎంట్రీ ఉందా లేదా అనేది నేను క్లియర్గా మెంటార్షిప్లో చెప్పాను. 2 బ్యాచ్లు మెయింటైన్ చేశాను. మెంటార్షిప్లో ఎలా చూసుకోవాలి, అసలు ఎఫ్ఎం అంటే ఏంటి, ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఉందా లేదా ఎంట్రీ తీసుకోవచ్చా లేదా, ఏమి నేర్చుకుంటున్నారండి? ఏమీ నేర్చుకోకుండా నాకు డబ్బులు పోతున్నాయి ఎందుకు పోవు? ఏ స్టాక్ మార్కెట్ అంటే ఊరికనే ఇస్తుంది డబ్బులు? ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు మార్కెట్లో పెట్టు కూర్చుని ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్కడికి 1,00,000 3 లక్షలు 5 లక్షలు మంత్లీ శాలరీ ఇచ్చి కొన్ని వందల మంది ఎంప్లాయీస్కి కొన్ని కోట్ల రూపాయలు శాలరీలు ఇచ్చి అన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ మేనేజ్ చేస్తూ వాళ్ళ తింగరోళ్ళ. జస్ట్ నువ్వేమో ఒక 10,000 20,000 పట్టుకుని వచ్చేసి ఏదో ఒక ఇండికేటర్ పట్టుకుని నువ్వు చేసేస్తే నీకు వచ్చేయలేదా? అంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, నీకు వచ్చిన సబ్జెక్ట్ కదా. ఇచ్చిన సబ్జెక్ట్ కూడా నేర్చుకోవట్లేదు తెలుసా అండి. నాకు ఎంత కోపం వస్తుందంటే, ఇచ్చిన సబ్జెక్ట్, నేను ఏది సబ్జెక్ట్ ఇస్తున్నానో ఆ సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదు. వీడియో కూడా చూడకుండా డబ్బులు ఎలాగ వచ్చేస్తాయండి? నాకు అర్థం కావట్లేదు. ఎంత ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్ట్ అది. అంత మంచి సబ్జెక్ట్ చెబితే ఈవెన్ సబ్జెక్ట్ కూడా నేర్చుకోవట్లేదు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా నా డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడిస్తాడు? ఊరికినే నీ ఇంటి పక్కన ఒక 50 రూపాయలు అడిగిస్తాడేమో ఊరికినే. మార్కెట్ ఎందుకు ఇస్తా నీకు సబ్జెక్ట్ నేర్చుకోకుండా? ఇవ్వడు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. మీకు ఊరికినే డబ్బులు ఇవ్వరు. సబ్జెక్ట్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయి, లేదా ఈ 2 లక్షలు పోయిందా 3 లక్షలు పోయిందా ఇంకొక 10 లక్షలు తెచ్చినా పోతాయి. క్లియర్ గా చెప్తున్నా, సబ్జెక్ట్ లేనోడు మార్కెట్ లో ఉండలేడు. సబ్జెక్ట్ ఉంది, నేర్చుకోండి. నేను ఎత్తి నోరు బాదుకు చెబుతుంటే 800 పెట్టి కోర్సు తీసుకుని అందులో కేవలం ఇండికేటర్ సెటెక్ట్ సంబంధించిన 3 వీడియోలు చూసేసి మిగతా 8 వీడియోలు గాలికి వదిలేస్తున్నారు. నేను ఎందుకు ఇచ్చానవి? సరదాగానా? నాకు కొవ్వెక్కి ఇచ్చాను నేను, ఒళ్ళు కొవ్వెక్కి ఇచ్చాను నేను. ఈ 8 వీడియోలు ఎందుకు చెప్పాను నేను? రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఎప్పుడు ఎన్ని లాట్స్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోకూడదు, ఎప్పుడు సైడ్ వేసు, ఇవేం తెలుస్తుంది మీకు? ఒక ఇండికేటర్ సెటప్ తెలిసిపోతుందా మీకు? ఒక ఇండికేటర్ని ఇచ్చానంటే దాన్ని ఎలా వాడాలి? మీరు ఒక గన్న కొనుక్కున్నారు, పేలుతుందో లేదో అని మీ బుర్రక పెట్టుకుని పేల్చుకుంటారా? మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా. నేను కరెక్ట్గా షూట్ చూసి పేల్చగలుగుతున్నానా లేదా, నేను పేలిస్తే ఏ టైపుకి పోతుంది, సో కరెక్ట్గా తగులుతుందా లేదంటే పక్కోడికి తగులుతుందా, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటారు కదా. వెళ్ళి ఎక్కడో దుక్కున ప్రాక్టీస్ చేయరు, నేర్చుకోరు, ఏమీ చేయకుండా డబ్బులు వచ్చేయాలి మార్కెట్లో. అలా కూర్చుంటే డబ్బులు వచ్చి పడిపోవాలి. కనకదార స్తోత్రం వచ్చి కురిచేయాలి, మీకు ఇంటి మీద కనకదార కురిచేయాలి కదా. సబ్జెక్ట్ మాత్రం నేర్చుకోరు. 5 అవర్స్ అండి, 5 గంటల వీడియో చూడడానికి కూడా ఖాళీ లేదా? మరి ఇంకెందుకు? మరి మార్కెట్లో ఎందుకు? మీరు మార్కెట్ని వదిలేయండి, మీ జాబ్ ఏదో మీరు చేసుకోండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి. 5 గంటలు చెప్పిన వీడియో కూడా మీరు చూడలేకపోతే, ఒక కోర్స్ నేర్చుకోలేకపోతే, మీరు డెడికేటెడ్గా ఉండకపోతే, మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే ఇంకెందుకు? మార్కెట్ ఎందుకు ఇస్తుంది మీకు డబ్బులు? నాకు మెసేజ్లు చూస్తుంటే నిజంగా కోపం వస్తుందండి. ఎంత కోపం వస్తుందంటే, ఎవరు చెప్తున్నాడండి సబ్జెక్ట్? తెలుగులో ఒక్కడిని చూపించండి ఇటువంటి సబ్జెక్ట్ చెప్పినండి. నేను సబ్జెక్ట్ చెబుతుంటే అయిపోయి నన్ను అడుగుతున్నారు మళ్ళీ, సార్ ఈ ఇండికేటర్లు ఏదేంటి సార్? నేను చెప్పాను ఆల్రెడీ, అది ఎలా పెట్టాలి, దానికి బదులు ఏది పెట్టాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పా. వినరు. స్పాట్ లో రోజు ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది, ఎక్కడ వరకు వెళుతుంది, ఫిబొనాచి ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా. వినరు, నేర్చుకోరు. ఏం కావాలి? అట్టిపండు ఒలిచి నోట్లో పెడితే నమలడానికి కూడా బద్ధకం. సార్ నవిలి పెట్టొచ్చు కదా సార్, జ్యూస్ చేసి నోట్లో పోసేయండి సార్ అంటారు కదండి. డబ్బులు ఊరికే వచ్చేయాలి అందరికి. టైం వేస్ట్ అండి, 12 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. నిజంగా ఎంత కోపం వస్తుందండి. దేనికండి? మీరు దేనికున్నారు? మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా మార్కెట్లో ఉంటే ఏం చేస్తారు? మీరు వెళ్ళి మీ జాబ్ ఏదో మీరు చేసుకోండి, డబ్బులు పోగొట్టుకోవడం తప్ప. మీరు సబ్జెక్ట్ రాకపోతే ఒక్క రూపాయి కూడా మీరు మార్కెట్లో సంపాదించలేరు. ఒక్క రూపాయి కూడా. ఈ పైపెచ్చు మీరు ఏవైతే బయట నుంచి అప్పులు తెచ్చుకున్నావో, మీ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో, 1,00,000 పెట్టినా 2 లక్షలు పెట్టినా మొత్తం పోతాయి. సబ్జెక్ట్ నేర్చుకుంటారా బాబు అని నెత్తి నోరు బాదుకుని చెప్తుంటే, సబ్జెక్ట్ నేర్చుకోకుండా పిచ్చి వేషాలన్నీ వేస్తారు. చాలా నిజంగా చెప్తున్నానండి. మళ్ళీ పిచ్చి క్వశ్చన్స్ ఏమన్నా అడిగినా, గ్రూప్ లో పిచ్చి డిస్కషన్స్ పెట్టినా ఇమ్మీడియట్ గా డిలీట్ చేసేస్తాను. మళ్ళీ లైఫ్ లో ఇంకెప్పుడు గ్రూప్ లోకి రారని చెప్తున్నా. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇచ్చిన వీడియో పూర్తిగా చూడండి. మీకు అసలు అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ కానీ, గోల్డెన్ వెబినార్ కానీ పూర్తిగా చూసిన వాడికి ఒక్క డౌట్ ఉంది అని ఎవరైనా కామెంట్ చేయండి. పూర్తిగా చూసిన వాళ్ళకి నేను ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ ఇచ్చానో, ఈ వీడియోస్ అన్ని వదలకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి ఒక్క డౌట్ కూడా ఉండదండి. సింగిల్ డౌట్ కూడా, హాఫ్ డౌట్ కూడా ఉండదు. అలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఎక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు, ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలి, ఎక్కడ అసలు మార్కెట్ని ముట్టుకోకూడదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్
సెటప్, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెబితే కేవలం 2-3 వీడియోలు చూసి అసలు నిజంగా చెప్తున్నా చాలా కంట్రోల్ చేసుకుంటున్నానండి. బీపీ చాలా హైలో ఉంది చెప్తున్నాను. నేర్చుకోకపోతే మానేయండి, మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోండి. మీరు నేర్చుకోకపోతే మీ డబ్బులు పోవు, హ్యాపీగా అలా ఉంటారు. మీరు ట్రేడింగ్ చేయలేదనుకోండి, డబ్బులు పోకుండా ఉంటాయి, హ్యాపీగా అలా దాచుకోండి. అంతే తప్ప నేర్చుకోకుండా వచ్చి డబ్బులు పెడితే మాత్రం పోతాయి కదా, మీ డబ్బులే కదా పోతాయి. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీకు టైం లేదు, మీరు తోపులు, మీరు తురుములు, మీకు సబ్జెక్ట్ నేర్చుకునే టైం కూడా లేదు. మార్కెట్లోకి రాకండి, మీ డబ్బులే పోతాయి. మీరు నేను చెప్పిన ఫిన్విరాజ్ అనే పర్సన్ చెప్పినా సరే వచ్చారనుకోండి, నాదేమన్నా పోతుందా? నాది ₹1 పోతుందా? నాది ఏం పోదు. మీరు ఎంత అయితే పెట్టారో అంతా మీదే పోతుంది. సబ్జెక్ట్ నేర్చుకున్న వాడికి ఒక రోజు పోయింది, ఓకే నో ప్రాబ్లం. 2వ రోజు పోయింది, నో ప్రాబ్లం. 3వ రోజు పోయింది, నో ప్రాబ్లం. 4వ రోజైనా సరే నేను సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంటుంది సబ్జెక్ట్ నేర్చుకున్న వాడికి. ఇక్కడ బీభత్సంగా ప్రాఫిట్ బుక్ చేశారు. మొన్న ఏం చేసింది? సైడ్ వేస్ 2, 3, కొంతమందికి 4 స్టాప్ లాస్లు కూడా కొట్టాయి. కామెంట్ పెట్టారు కదండి. ఈ 4 స్టాప్ లాస్లు కొట్టిన వాళ్ళందరూ వాళ్ళు రికవరీ అయ్యి ఉంటారు కదా. ఎవరు రికవరీ అయ్యి ఉంటారో తెలుసా? సబ్జెక్ట్ వచ్చినవాడు, సబ్జెక్ట్ నేర్చుకున్నవాడు మాత్రమే ఇవాళ మార్కెట్లో రికవరీ చేసి ఉంటారు. సబ్జెక్ట్ రానివాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ రెడ్ క్యాండిల్ పడ్డది కదా, మంచి రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్దని ఇక్కడ సిఈ ఎంట్రీ తీసుకుంటాడు. ఉందా అండి ఇక్కడ సిఈ ఎంట్రీ? ఇక్కడ ఉందా సిఈ ఎంట్రీ? లేదు కదా. ఊహాగానం లేదు. ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ యావరేజ్ చేస్తాడు. ఇక్కడ దాకా వచ్చింది యావరేజ్, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇక్కడ యావరేజ్. ఇక్కడ తీసుకున్న ప్రైస్ ఇక్కడ యావరేజ్ చేస్తే ఏమవుతుందండి? 0 అవుతుంది ఎక్స్పైరీ రోజు. అవునా? ఇది వెళ్ళింది కానీ అవుద్దా? ఇక్కడ తీసుకున్న ప్రైజు 23,700 దగ్గర తీసుకున్న ప్రైజు 23,600 దగ్గర క్లోజ్ అయితే అది అవుట్ ఆఫ్ ద మనీ. ఓటీఎం స్ట్రైక్ ప్రైజెస్ అన్ని 0 అయిపోతాయి. ఎట్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ రెండు కూడా 0 అయిపోవాలి కదండి ఎక్స్పైరీ రోజు. సో ఇక్కడ తీసుకున్న వాడికి ఏమైనా ఉంటుందా? వీడు 10 సార్లు యావరేజ్ చేసినా సరే ఎన్ని లక్షలు పెట్టినా 0 అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకోండి. చాలా గట్టిగా చెప్పాను. సో 15 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా టైం అయిపోయింది. మళ్ళీ కానీ నాకు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తే మాత్రం అండి చెప్తున్నా, గ్రూప్ నుంచి డిలీట్ చేసి అవతల పడేస్తా. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారని నేను గ్రూప్ పెడితే కాలక్షేపం చేస్తారేంటండి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే కిందకు వచ్చింది. ఎగ్జాక్ట్ గా మనం నిన్న ఏవైతే లెవెల్స్ మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. ఇంకా చాలా టైం అయిపోయిందండి. అండ్ సెన్సెక్స్ కూడా నిన్న ఏ లెవెల్స్ చెప్పానండి మీకు? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకోండి. ఫస్ట్ లిటిల్ బ్రదర్ ని అంటే ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడితే, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ రెడ్ క్యాండిల్ పడితే విత్ ద సపోర్ట్ ఆఫ్ డబుల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు మీకు సపోర్ట్ చేస్తే బేరిష్ గా అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. వచ్చింది కదండి. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎంతవరకు వచ్చింది? 300 పాయింట్స్ ఇచ్చిందండి. మీరు 5 మినిట్స్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. 15 మినిట్స్ బేరిష్గా ఉంది కాబట్టి 5 మినిట్స్లో కిందకు వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్న ప్రతిసారి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 15 మినిట్స్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసిందో ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. 15 మినిట్స్ కూడా కన్ఫర్మ్ చేసిందండి. ఏది? ప్రిఫరెన్స్ 1 మాత్రమే, డబుల్ ఇంజన్ కన్ఫర్మ్ చేయలేదు. 15 మినిట్స్లో చూడండి ఒకసారి. 15 మినిట్స్లో డబుల్ ఇంజన్ బుల్లిష్గా కన్ఫర్మ్ చేయలేదు. ప్రిఫరెన్స్ 1 మాత్రం కన్ఫర్మ్ చేసింది నిఫ్టీలోను అండ్ సెన్సెక్స్లోను కూడా. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం, ఇప్పుడు మీకు బ్యాంక్ నిఫ్టీ చెప్తాను చూడండి, బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్గా ఉందండి. మీకు నేను ఏం చెప్పానండి? ఇది ఫస్ట్ స్వింగ్ కింద తీసుకోండి, ఇది సెకండ్ స్వింగ్ కింద తీసుకోండి. పెద్ద పెద్ద క్యాండిల్స్ వేస్తే మాత్రమే, అంటే లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చేసి పెద్ద పెద్ద క్యాండిల్స్ వేస్తే మాత్రమే, ఇటువంటి క్యాండిల్స్ వేస్తే మాత్రమే ఈ లో తీసుకోండి. లేదు అంటే ఫస్ట్ మీరు ఈ లోయే తీసుకోండి. సో కిందకి స్పేస్ ఇంతవరకే ఇవ్వండి అని క్లియర్గా చెప్పానండి. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ లో తీసుకోండి, లేదు దీన్ని కూడా క్రాస్ చేసి వచ్చేస్తే అప్పుడు ఈ లో తీసుకోండి అని చెప్పాను కదా. సో ఈ లోని ఎగ్జాక్ట్గా రెస్పెక్ట్ చేసిందండి. సో ఫస్ట్ మీకు ఈ క్యాండిల్ ప్రిఫరెన్స్ 1, 2, 3 మూడు కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేశాయి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే అప్ టు సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. కానీ ఇక్కడ తీసుకుంటే యాక్చువల్లీ లిటిల్ బ్రదర్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ అయితే వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. 5 మినిట్స్లో చూస్తే ఇక్కడ మనకి 5 మినిట్స్లో ఫస్ట్ ప్రాఫిట్ ఇచ్చింది, చిన్న ట్రేడ్, ఒక చిన్న ప్రాఫిట్ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ 15 మినిట్స్లో మాత్రం ఇక్కడ బేరిష్గానే ఉంది. ఈ జోన్ అంతా కూడా 15 మినిట్స్లో బేరిష్గా ఉంది. సో పైకి కిందకు వచ్చి పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ అప్ టు ఇంతవరకు. ఇక్కడ మీరు ఫిబొనాచి వేసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు ఇంతవరకు 132 పాయింట్స్. ఓకే,
గుడ్. అండ్ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా చూడండి ఒకసారి స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే 15 మినిట్స్ లో ఉంది కాబట్టి పైకి వెళ్ళి కిందకు వస్తున్న ప్రతిసారి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అప్ టు ఎంత వరకు 15 మినిట్స్ బుల్లిష్ గా మారే వరకు. 15 మినిట్స్ బుల్లిష్ గా ఎక్కడ మారిందండి? ఈ క్యాండిల్ లో ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా మారింది. డబుల్ ఇంజిన్ అయితే బేరిష్ గానే ఉంది. అండ్ ఈ క్యాండిల్ లో ఎవరైనా ఎంట్రీ తీసుకుని ఉంటే మాత్రం ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ కొట్టేసింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ సార్ ఇంకా డబుల్ ఇంజిన్ బుల్లిష్ గా మారలేదు కదండి అనుకుంటే ఈ క్యాండిల్ హాఫ్ లో మీరు తీసుకోవచ్చండి. ఈ క్యాండిల్ హాఫ్ లో అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, ఇప్పుడు 5 మినిట్స్ లో చూపిస్తున్నాను చూడండి, ఈ క్యాండిల్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు బుల్లిష్ గా వెళ్ళొచ్చు. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 65 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది. హ్యాపీగా టార్గెట్ హిట్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాము. సో ఫస్ట్ నిఫ్టీ చూస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిన్న మీకు నేను 1 అవర్ జోన్ గురించి చెప్పాను, గుర్తుందా అండి? 1 అవర్ జోను మనకి డబల్ ఇంజిన్ అనేది బుల్లిష్ గానే ఉంది. డబల్ ఇంజిన్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో డబల్ ఇంజిన్ బుల్లిష్ గా ఉంది. బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం బేరిష్ గా ఉంది. సో ఈ రెండు కలిపి ఒక సైడ్కి రావాలి అంటే నేను రేపు దాదాపుగా కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇది ఏ టైం ఫ్రేమ్ అండి? 1 అవర్ టైం ఫ్రేమ్ ఇది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ లో అప్ టు లిటిల్ బ్రదర్ నుంచి ఇంతవరకు నేను 0.6 ఎందుకు తీసుకున్నాను అంటే 1 అవర్ లో ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంది. బట్ 15 మినిట్స్ లో బుల్లిష్ గా ఉంది. సో కొంచెం ఇండెసిసివ్ గా ఉంది మార్కెట్. బట్ మనకి ఏంటండి రేపు శుక్రవారం. సో సరిపోదా శుక్రవారం సాటిస్ఫై చెయ్యాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. చూడండి ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ క్యాండిల్ వేస్తే ఫస్ట్ ఉన్న జోన్ స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది కదండి. సో కొంచెం స్పేస్ ఇస్తే అంటే ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ వేస్తే స్పేస్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరుపుకోండి. ఇది మీకు 1 అవర్ జోన్ కింద వస్తుంది. సో వస్తే అప్ టు ఇంతవరకు ఈ సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలా కాదండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి. అంటే ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఎక్కడైనా సరే మంచి గ్రీన్ క్యాండిల్ పడితే మీకున్న లెవెల్ ఈ రోజు హై తీసుకోండి. ఫస్ట్ ఈ రోజు హై ఉంటే లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉన్నాయి యాక్చువల్ గా. అండ్ సెన్సెక్స్ కూడా సేమ్. సో ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఎక్కడైనా సరే ఒక రెడ్ క్యాండిల్ పడింది అంటే ఫస్ట్ ఈ జోన్ ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది కాబట్టి ఈ జోన్ తీసుకోండి. అంటే మూవ్ అవ్వడానికి మీరు స్పేస్ ఇస్తున్నారు. ఈ స్వింగ్ లో అంటే బాగా కింద తీసుకున్నారు. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే అప్ టు ఇంతవరకు దీనికి సపోర్ట్ అనేది లేదు అంటే వస్తే అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ప్రీవియస్ గా కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ సపోర్ట్ ఉంది అండ్ ఇప్పుడు కూడా ఈ జోన్ లో సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేదండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అంటే ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ దేంట్లో అయినా సరే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి. ఈ రోజు హై తీసుకోండి, ఈ రోజు హై టు లో తీసుకోండి. ఇది రెసిస్టెన్స్ జోన్ లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడికి పెట్టేసుకోండి జోన్. అంటే ఇంకొంచెం స్పేస్ ఇస్తున్నారు మూవ్ అవడానికి. ఓకే, సో రేపు శుక్రవారం కానీ యాక్చువల్గా మార్కెట్ అయితే కొంచెం ఇండెసిసివ్ గా ఉందండి. అంటే ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రమే. బ్యాంక్ నిఫ్టీ చూడండి చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు కూడా బుల్లిష్ గానే ఉన్నాయి. మార్కెట్ కొంచెం ఇండెసిసివ్ గా ఉంది, డిఫరెంట్ గా ఉందని ఎందుకు చెప్తున్నానంటే చూడండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. ఎక్కడ? 1 అవర్ టైం ఫ్రేమ్ లో. 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇది నిన్నటి నుంచి కూడా కన్సాలిడేషన్ లోనే ఉంది. సో రేపు ఈ జోన్ ని ఈ హై ఏదైతే ఉందో ఈ హైని క్రాస్ చేసి ఒక 1 అవర్ క్యాండిల్ పడాలి. 15 మినిట్స్ పడినా నో ప్రాబ్లం అండి. అయితే 15 మినిట్స్ అయితే మళ్ళీ కిందకి కొట్టుకొచ్చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో 15 మినిట్స్ క్యాండిల్ కంటే కూడా 1 అవర్ క్యాండిల్ ఈ జోన్ ని దాటి పైకి వెళితే అప్వర్డ్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను చెబుతున్నది 1 అవర్ టైం ఫ్రేమ్ చూడండి. ఓకే, అలా కాదండి 15 మినిట్స్ లో చూద్దాము అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి. ఈ లో తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. సో అప్ టు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంటుందంటే లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి వస్తే అప్ టు ఈ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు చెప్పిన ప్రతి దాంట్లోనూ కూడా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ మూడిటిలోనూ కూడా
15 మినిట్స్లో ఒకటి కన్ఫర్మ్ చేస్తే సరిపోదు. డబుల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండూ కలిపి ఒకే డైరెక్షన్, ఐదర్ బుల్లిష్ కానీ ఐదర్ బేరిష్ కానీ రెండూ ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడే మనం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. లేదు రెండు డైరెక్షన్లో డబుల్ ఇంజిన్ ఒక డైరెక్షన్లో ప్రిఫరెన్స్ 1 ఒక డైరెక్షన్లో ఉన్నాయంటే మార్కెట్ సైడ్ వేస్. అది మాత్రం ఎల్లవేళలా గుర్తుంచుకోండి. ఓకే, అండ్ ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకుంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలి అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మీకు నేను 1 అవర్ జోన్ చూపించాను కదా, 1 అవర్ జోను ఇంతవరకు అంటే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి పైకి వెళితే అప్ టు ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళిందంటే ఈ హైని దాటాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైని దాటాలి. ఈ హైని దాటితేనే ఇంతవరకు వెళుతుంది, లేకపోతే వెళ్ళదు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని కొంచెం హోల్డ్ చేస్తున్నా ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ పడినా సరే మళ్ళీ కన్సాలిడేషన్ జోన్లోకి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా అండి? సో నేను కొంచెం సీరియస్గా మాట్లాడాను వీడియోలో అని మీరు తప్పుగా తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. మీరు ఎంత నేర్చుకుంటే అంత మీరే బాగుపడతారండి. నాకు వచ్చేది ఏముండదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నంత మాత్రం నాకేమైనా వస్తుందా? మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు బాగుపడతారు, మీ ఫ్యామిలీ బాగుపడుతుంది, మీ పోగొట్టే డబ్బులు ఆగుతాయి, ₹1 ₹2 సంపాదించుకోగలుగుతారు మార్కెట్ నుంచి. సో లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. లెర్నింగ్ అంటూ వస్తే ఎర్నింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. ఓకేనా అండి? సో మీకు ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.